మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టరేట్లో ఆర్ఓ అధికారికి 2 సెట్ల నామినేషన్ పత్రాల్ని అందజేశారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి మొదటి సెట్ అందజేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జడ్పీ చైర్మన్ హేమలతతో కలిసి 2వ సెట్ నామినేషన్ పత్రాల్ని ఆర్ఓకు అందజేశారు వెంకట్రామరెడ్డి. అంతకుముందు స్థానిక దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. दक्षिण दिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे वेंकटेश्वर क्षेत्रे समस्त ब्राह्मण निर्गुरुचरण सन्निधौ प्रवर्तमान व्यावहारिक శ్రీ ప్రోధినామ సంవత్సరం మరి అలాంటి కలెక్టర్ ఇవాళ ప్రజాప్రతినిధి ఎంపీ అయినప్పుడు తప్పకుండా మీ సేవలో నా జీవితాంతం మీ సేవలో ఉండే అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి కోరుతాను. అయితే నేను ఇక్కడ కలెక్టర్గా ఉన్నప్పుడు మరి నేను పనిచేసే ఆలోచనలో సొంతంగా కూడా ఒక ట్రస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాలకు, ఎన్నో కుటుంబాలు మన సమాజంలో నిరుపేదలు ఉన్నాయి, మరి వారికి ఒక పెళ్లి చేయాలన్నా, శుభకార్యం చేయాలన్నా ఒక 70,000, 80,000, ₹1,00,000 మ్యారేజ్ హాల్ కావాలి. మరి నేను ట్రస్ట్ ద్వారా హామీ ఇస్తా ఉన్నా, గెలిచిన 9 నెలల లోపు ప్రతి నియోజకవర్గంలో మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఘనంగా నిర్మించి ప్రతి పేద కుటుంబానికి ₹1 అంటే ₹1 వారికి పెళ్లిళ్ళు, శుభకార్యాలు ఆ ఫంక్షన్ హాల్లో జరిగే సదుపాయం ఇస్తాను ఇవాళ అని చెప్పి మా బిడ్డలందరికీ కూడా నేను ఇవాళ ప్రతి కుటుంబానికి సవినయంగా తెలియజేస్తున్నా. నేను మీ ద్వారా నేను ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నన్ను విశ్వసించండి, నన్ను నమ్మండి, నాకు ఓటేయండి, మీ సేవలో సదా ఉంటానని చెప్పేసి మీ అందరికీ కూడా